ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగపేట మండలం మల్లూరులోని ఇండ్లలోకి వరద నీళ్లు వచ్చి చేరాయి. ఇళ్లలో మోకాళ్ల లోతు నీళ్లు చేరుకోవడంతో ఇంట్లోని సామాన్లు తడిసి ముద్దయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందని మల్లూరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలో భారీ వర్షాల మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు వరంగల్ నుండి. రాము, చెప్పండి, ఏంది ములుగు జిల్లాలో భారీ వర్షాల పట్ల అప్డేట్ ఏంటి? నిన్న రాత్రి నుంచి కూడా ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ గ్రామంలో 22 సెంటీమీటర్ల భారీ వర్షం కురుస్తుంది. దాంతో పాటు కూడా మంగపేట మండలం మల్లూరుకు సంబంధించి కూడా భారీ వర్షాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న అత్తాపురం చెరువుకు సంబంధించి తోము నుంచి వరద నీరు ఉధృతంగా రావడంతో కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. అంతేకాకుండా ఇళ్లలోకి కూడా మోకాళ్ళ లోతు నీరు పూర్తి స్థాయిలో చేరుకోవడంతో కూడా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వంట సామాన్లతో పాటు బియ్యం ఇతర సామాన్లు కూడా తడిసి గుడ్డ కావడంతో అక్కడ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఒకవైపు భారీ వర్షాలు వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినప్పటికీ కూడా అక్కడ చెరువుకు సంబంధించి తూములకు సంబంధించి అన్ని సరిగ్గా చూసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఇప్పుడు ఈ రోజు మా గ్రామానికి వరద నీరు ముంచెత్తిందని చెప్పేసి అక్కడ ప్రజలు అసహనానికి గురైన పరిస్థితి. ఇప్పటికి కూడా వర్షం వచ్చి పెద్ద ఎత్తున నష్టం జరిగినా కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ అధికారి కానీ ఇప్పటికీ వాళ్ళ వైపు చూసిన నాదురే లేదు. అంతేకాకుండా ఎగువను ఉన్న భారీ వర్షాల నేపథ్యంలో కూడా వాజేడులో ఉన్న బొగత జలపాతం ఉధృతంగా ప్రవేశిస్తుంది. అక్కడ చాలా ప్రమాదకర స్థాయిలో కూడా వరద నీరు రావడంతో అక్కడ పోలీసులు అక్కడికి టూరిస్టులు ఎవరు రావద్దంటూ కూడా అక్కడ ఒకవైపు హెచ్చరిక జారీ చేశారు. అంతేకాకుండా భూపాపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ లో కూడా వరద నీరు చేరడంతో అక్కడ బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ రకంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వారిని కురుస్తున్న నేపథ్యంలో హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో కూడా ఎవరు కూడా అత్యవసర అవసరం ఉంటేనే బయటికి రావాలి, లేకపోతే ఇళ్లలో ఉండడం సురక్షితంగా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్పారు. ఒకవైపు కూడా ఇదిలా ఉంటే మరోవైపు ఏదైతే శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లకు వాటిని గుర్తించి వాటిని తొలగించాల్సిన అధికారులు కూడా ఒకవైపు వర్షాలు పడుతుంటే కనీసం ఆ దిశ కూడా ఆలోచించకుండా వాళ్ళు అధికారులు అయితే పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. హన్మకొండ జిల్లాకు సంబంధించి హన్మకొండ బస్ స్టాండ్ కూడా హన్మకొండలో తేలికపాటి వర్షం కురిసింది. దానికి సంబంధించి వరద నీరు బస్ స్టాండ్ మొత్తం ముంచెత్తడంతో కూడా అక్కడ బస్సుల రాకపోకలకు ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతనే ఏర్పడింది. చిన్నపాటి వర్షానికి వరంగల్ ఈ విధంగా మారడం ఒకవైపు ఉంటే మరోవైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వరంగల్ కు కలగాన మారిన నేపథ్యంలో ఒకవైపు నాలాల ఆక్రమణ తొలగించాల్సిన అధికారులు కూడా మళ్ళీ కొత్తగా నాలాలపై నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం కూడా ఒకవైపు చర్చ సాగుతుంది. మరోవైపు చిన్నపాటి వర్షానికి వరంగల్ నగరం పూర్తిగా జలమయం అవుతున్న నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో వర్షాలు కురవడం లేదు. కానీ ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో వర్షాలు భారీగా కురుస్తుండడంతో కూడా అక్కడ ప్రజలు బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. ములుగు జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పూర్తి స్థాయిలో పొంగిపొర్లు ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం తీవ్ర ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. రహీం, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. అవకాశం లేదు మరి మాకు ఏదన్నా సహకరించండి.